టార్గెట్ తెలంగాణను డెవలప్ చేయడమా, ఇచ్చిన 6 హామీలు నెరవేర్చడమా, లేకపోతే ఆర్థికంగా ఆ తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేదా? పొద్దున్నేస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత లేకపోతే ఇంకొకళ్ళు అనుకుంటూ పొట్టున తిట్టనికి, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోనికి గిట్లా లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టుడేనా? ఈ హోల్డింగ్లన్నీ ఫ్రీగా వచ్చినాయా? పైసలు తీసుకొని పెట్టినరా? హోర్డింగుల్లో ఈనోను ప్రమోట్ చేసినందుకు అరే ఒక చిన్న టీవీ స్టారే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మస్తు పైసలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈనోని ప్రొడక్ట్ చేసి ఏమంటారు ప్రమోట్ చేసి మీరు ఏం తీసుకుంటారు? ఆవు ఈనో సేఫేనా? గిట్లా అని కడుపు మంట వచ్చిన వాళ్ళంతా ఈనోలు దాక్కుంటూ పోతే రేపు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయిందనుకో ప్రమోట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉంటారు. అరే ప్రతిపక్షాలని ఎట్ట విమర్శించాలి, దేంతో హోల్డింగ్లు చేయించాలి అని కాదు, ఇచ్చిన 6 హామీలు నెరవేర్చడానికి ఏం చేయాలా? ఇగో సోనియమ్మ పుట్టినరోజు అనే గాది బాయ్, అగో జనవరి 26 అనే గాది బాయ్. మాటలు మార్చుడే తప్ప పథకాలు అమలు చేసుడే లేకపాయే. 10 ఏళ్ల సంధి వస్తాయనుకున్న రేషన్ కార్డులో అమ్మా కాంగ్రెస్ సర్కార్ వచ్చేసింది అనుకుంటే గీదొచ్చి కూడా సంవత్సరం పైన అయిపోయినా 14 నెలలు అయితేనా ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉంది అభివృద్ధి. ఇక గాలు 6 లక్షల కోట్ల అప్పులు చేస్తే గంతకు మించి మేమేమైనా తక్కువ తిన్నామా? అవసరమైతే భూములు అమ్ముతాం, లేకపోతే ఇంకో కొత్త అప్పు చేస్తాం అన్నట్టు చేస్తారు. గీ సంవత్సరం పై దాంట్లో ఏం అభివృద్ధి సాధించినవయ్యా అంటే ఏమీ లేదు. పోనీ కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఫోన్ ట్యాపింగ్ వరకు ఏదైనా అవినీతి మీద ఉక్కుపాదం మోపినమా అంటే గంతకంటే లేదు. లీడర్ల మీద యాక్షన్ తీసుకున్నామంటే గా లీడర్లను తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటూ ఇక గంజాయి మొక్కలు ఈరోజు తులసి మొక్కలు అన్నట్టుగా పూజలు చేసుకుంటూ వాళ్ళను ఓ రేంజ్లో పొగుడుతుండే. గిదిగాక గీడున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొస్తుంటే అవకాశం ఇవ్వకపోగా బెదిరిస్తూ ఉండబట్టే ఇక కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఆల్రెడీ ప్రారంభమయ్యే ముఖ్యమంత్రి సీటుని కాపాడుకోవడానికే రేవంత్కు టైం సరిపోవట్లేదు అనే వ్యాఖ్యలు రాబట్టే. ఇగో నా మొగుడికి ఏమైనా తక్కువ ముఖ్యమంత్రి గానికి, ఇగో మా అన్నకి ఏమైనా తక్కువ ఉందా ముఖ్యమంత్రి గానికి అని సొంత పార్టీలోనే కుంపడి పెట్టే లీడర్లు ఎక్కువైపోయా. గంతెందుకు సంవత్సర కాలం దాటినా మంత్రివర్గ విస్తరణే జరగలేదు. ఏందయ్యా అంటే అధిష్టానానికి రేవంత్ మీద నమ్మకం పోయింది, గందుకే టైం తీసుకుంటారు, ఒంటెద్దు పోకడ్లాగా పోతాడు అందరినీ పట్టించుకోకుండా అని వాళ్ళు మాట్లాడుతుండే.